అక్క నాకు ఆన్సర్ రావటం లేదు. అవునా, నాకు కూడా అసలు ఏం చేద్దాం, రేపే ఎగ్జామ్ ఉంది. అక్క నువ్వు ఒకటి గుర్తుందా? ఏంద్రా? అక్క అమ్మ చెప్పింది. ఏంటి? అక్క మనం దేవుడిని ఏమడిగినా ఇస్తాడంట కదా. అవును, అయితే అక్క నీకు ఇంకా అర్థం కాలేదా? అర్థమైందిరా. సరే, ఇప్పుడే దేవుడి గదిలోకి వెళ్ళి దేవుడిని మంచిగా చదివి రావాలని అడిగేద్దాం. మనమే ఫస్ట్ రావాలని కోరుకుందాం. అక్క నడు నడు, ఫాస్ట్గా నడు, లేవు. అరే ఆగురా, నడుస్తున్నా కదా. దేవుడా ప్లీజ్ దేవుడా, మేమే ఫస్ట్ రావాలని. రేపు మాకు ఎగ్జామ్ ఉంది, మేము ఎంత చదివినా సరే అవి మాకు వస్తలేవు. ప్లీజ్ దేవుడా ప్లీజ్. మనము దేవుడిని మంచిగా మొక్కినాం, మన ఎగ్జామ్ సంగతి ఇక దేవుడే చూసుకుంటారు. అవునక్క, మనము దేవునికి మంచిగా మొక్కాం అండ్ ఎగ్జామ్లో మనమే ఫస్ట్. చిన్ను రేపు ఎగ్జామ్ కదా, మీకు ఇంత హ్యాపీగా ఉన్నారు, ఏమైంది? అన్ని ఆన్సర్స్ వచ్చేసినాయా? వెరీ గుడ్, సూపర్. ఏమైంది నాన్న? మేము దేవునికి మంచిగా మొక్కాము, రేపు ఎగ్జామ్లో మేమే ఫస్ట్. అవును నాన్న, అమ్మ చెప్పింది దేవుడిని ఏమడిగినా ఇస్తా అంట కదా. అందుకే నేను తమ్ముడు కలిసి దేవుడిని మంచిగా మొక్కినాం. రేపు ఎగ్జామ్లో మేమే ఫస్ట్. ఇక రేపు మీరు ఫస్ట్ వస్తారని చెప్పిండా దేవుడు? చెప్పినట్టే. అలా కాదురా, ఫస్ట్ మీరేమని చదివిరా చెప్పండి. ఫస్ట్ నాన్న చదవడం ఇంకా దేవుడికి మొక్కాం కదా. అవునని చిన్న చెప్పింది కరెక్టే. అంటే చదవండి, మీకు ఆన్సర్స్ ఎట్లా వస్తాయిరా? ఎగ్జామ్ ఎట్లా ఫస్ట్ వస్తారు? మీ ఫస్ట్ ర్యాంక్ ఎట్లా వస్తుంది? నాన్న నీకు తెలియదు, అమ్మ చెప్పింది. అవునా, నాకు తెలీదు. దేవుడు మాకు ఫస్ట్ ర్యాంక్ ఇప్పిస్తాడు, మేము దేవుడిని మంచిగా మొక్కినాం. అరే అలా కాదురా, ఫస్ట్ మీకు అమ్మ ఏం చెప్పింది నాకు ఇప్పుడు క్లియర్. నాన్న మనము దేవునికి మంచిగా మొక్కితే ఏదైనా ఇస్తాడు అని అమ్మ చెప్పింది. అవునన్న, చిన్న చెప్పింది కరెక్టే, నాకు కూడా చెప్పింది. ఎస్, అమ్మ చెప్పింది కరెక్టే. అమ్మ చెప్పింది కరెక్టే, కానీ మళ్ళీ ఏంటన్నా కానీ అంటున్నాను. అంటే దేవునికి మనం ఏది మొక్కినా ఇస్తాడు, కాకపోతే కష్టపడింది ఏ ఊడి ఇవ్వడు అనమాట. అలా కాదురా, మీరు కష్టపడాల్సింది దేవుని మొక్కడంలో కాదు, పని చేయడంలో, అంటే చదవడంలో కష్టపడాలి. అంటే దేవుని మొక్కకూడదా నాన్న? ఏం కోరుకోకూడదా? నాకు దేవుడు ఫస్ట్ టైం ఇప్పియడం అన్న చెప్పు. ఇప్పిస్తాడు. మీరు దేవుడే కదా మన కోరికలనే తీర్చేది. మనం దేవుడిని ఏం కోరుకున్నా ఖచ్చితంగా తీరుస్తాడు అనమాట. అదే చేసారు మీరు ఎలా చేసారు అంటే దేవుణ్ణి మొక్కడంలో కష్టపడ్డారు. అలా కాదు, అంటే మీరు ఫస్ట్ పని చేయాలి, అంటే చదవాలి. చదివిన తర్వాత అప్పుడు వెళ్ళి దేవుని మొక్కాలి. చదవండి, కష్టపడి చదవండి, దేవుని మొక్కితే ఎట్లా తిరుగుతుంది దేవుడి కోరిక మీది? కష్టపడాలా అన్న? అది కాదన్న, మనము దేవుని ఏమడిగినా ఇస్తాడు కంపల్సరీ. మన దేవుడిని ఏమడినా ఇస్తాడు, కాకపోతే కష్టపడితేనే ఇస్తాడు అనమాట. కష్టపడని ఏది కూడా ఇవ్వడు. అర్థం కావట్లేదు నాన్న. సరే, నేను ఒక చిన్న కథ చెప్తా, ఒకసారి కదండి మీరు. కథ చెప్తాను కదా, చెప్పు చెప్పు చెప్పు, కథ చెప్పు, స్టార్ట్ చేయి. ఓకే చెప్తాను. కొన్ని రోజుల కింద ఏమైందంటే, ఎన్ని రోజుల కింద నాన్న? ఒక 5 days కిందనా? అరే నాన్న చెప్తారు కదా ఎన్ని రోజుల కిందనో. 5 days కింద కాదు, ఒక 500 years బ్యాక్ అనమాట. ఆ రోజులలో ఒక ఊరు ఉండేది. ఆ ఊర్లో 2 భార్య భర్తలు ఉన్నారనమాట. అతని పేరు రాజు, అతని భార్య పేరు రమ్య. ఓకేనా? రాముకి చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే చాలా ఇష్టం అనమాట. డైలీ దేవుని దగ్గర మొక్కేవాడు, ఆయన పూజ చేసేవాడు, గుడికి వెళ్ళేవాడు. దేవుడు అంటే చాలా భక్తి అనమాట అతనికి. ఎవరికి? రాముకి. ఓకేనా? ఒక రోజు ఏమైందంటే, అతను పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తూ ఉన్నాడు. ఇంటికి వస్తుంటే దారిలో 2 వ్యక్తులు. ఆ 2 వ్యక్తులు వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. ఏం మాట్లాడుకుంటారంటే, ఒక వ్యక్తి అంటాడు, అరే మనం ముట్టించిన దేవుడే కదా, మనం ఏం కష్టపడుతున్నా పర్లేదా, అన్ని దేవుడే ఇస్తారు కదా మనకు, మనం ఎందుకు ఇంత కష్టపడుతున్నాము అని చెప్పేసి వాడు అంటాడు. రెండో వాడు అంటాడు, అరే అవును నువ్వు చెప్పింది నిజమే, మనం ఎందుకు కష్టపడాలి, మనం ముట్టించిన దేవుడే కాబట్టి మనకు అన్ని దేవుడే చేయాలి కదా, ఎందుకు మనం ఇంతగానో కష్టపడుతున్నాము, మనం కష్టపడదు, ఓన్లీ జస్ట్ దేవుడిని మొక్కాలి,
మొక్కేసి మాకు ఇది కావాలి అని కోరుకుంటే దేవుడు ఇచ్చిస్తాడు ఇక మనకు. మనం ఎందుకు ఇంతగానో డైలీ కష్టపడుతున్నాం అని చెప్పేసి ఇంకోటి అంటాడు. ఈ ఇద్దరు మాట్లాడుకున్నది రాము బాగా వింటాడు అనమాట. విన్నప్పుడు అతని మైండ్లో ఒకటి ఆలోచన మొదలవుతుంది. అరే నిజమే కదా, నేను కూడా చిన్నప్పటి నుంచి ఇంత దేవుడిని మొక్కుతున్నా, నిజమే వాళ్ళు మాట్లాడుకున్నది కూడా, మనం ఎందుకు కష్టపడాలి, మనం కూడా దేవుడే ఇవ్వాలి, నేను దేవుని మొక్కుతా, నాకు అన్ని దేవుడే ఇచ్చేసారు, ఇప్పటి నుంచి నేను కూడా కష్టపడా అని చెప్పేసి అట్లా అనుకుంటూ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ భార్యతో అంటాడు, మనం పుట్టించిన దేవుడే కదా అని అంటే వాళ్ళ భార్య కూడా నువ్వు దేవుడే పుట్టించిన మనం అని చెప్పేసి వాళ్ళ భార్య అంటది. సరే మనం దేవుడే పుట్టించింది కాబట్టి మనం ఇప్పటి నుంచి ఏం కష్టపడని కానీ నాకు కూడా అన్ని దేవుడే ఇవ్వాలి, నేను చేసి దేవుని మొక్కుతా, నాకేం కావాలో అవన్నీ కూడా దేవుడే ఇస్తాడు, ఇప్పటి నుంచి నేను ఏం కష్టపడా అని చెప్పేసి ఆయన అంటుంటాడు. వాళ్ళ భార్య అంటాడు అప్పుడే, అట్లా కాదు, మనం కష్టపడితేనే ఇస్తాడు దేవుడు కూడా, జస్ట్ మనం మొక్కాలి దేవుని మొక్కి నాకు ఇది కావాలి అని చెప్పేసి దానికోసం మనం కష్టపడితేనే దేవుడు ఇస్తాడని చెప్పి వాళ్ళ భార్య ఎంత చెప్పినా కానీ అతను వినిపించుకోడు. ఇక అట్లా అనే కాదు, మనం దేవుడు పుట్టించింది కాబట్టి మనకు అన్ని దేవుడే ఇవ్వాలి అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి బయటికి నడుచుకుంటూ వెళ్తాడనమాట. అట్లా నడుచుకుంటూ వెళ్తూ పొలాలు వస్తాయి, పొలాలను కూడా అట్లనే నడుచుకుంటూ వెళ్తాడు. కొన్ని గంటల నుండి కూడా అట్లనే నడుచుకుంటూ వెళ్తాడు. అప్పుడు దానికి ఆకలి అవుతుంది ఫుల్ రాముకి, చాలా అంటే చాలా ఆకలి అవుతుంటుంది. బాగా నాకు చాలా ఆకలి అవుతుంది, దేవుడు నాకు ఏమన్నా ఇయ్యు అని చెప్పేసి ఇట్లా అనుకుంటూ నడుచుకుంటూ అట్లనే వెళ్తుంటాడు. దేవుడు కూడా ఇదంతా పైన చూస్తూనే ఉన్నాడు. దేవుడు కూడా పాపం అనిపిస్తుంది రాముని చూస్తుంటే, అదే పాపం ఇంత ఆగలనిపిస్తుంది అని చెప్పేసి అనుకుంటూనే ఉంటాడు అనమాట. కాకపోతే దేవుని కూడా మనసు రావడం లేదు అతనికి ఏమని ఇవ్వడానికి. ఎందుకు ఇవ్వట్లేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కోరుకొని దానికోసం కష్టపడకుండా దేవుడు ఏమంటే అవి ఇచ్చేసిండు అనుకోండి, అప్పుడు ఏమైందంటే మనుషులు ఏం పని చేయరనమాట. ఎందుకంటే అలా ఇస్తే మనుషులు సోమరిపోతులు అవుతారనమాట, ఎవరి పనులు వాళ్ళు చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే మనుషులు బతకలేదు తెలుసా. అదేలా అంటే ఇప్పుడు మనం తింటున్నాం కదా, తిండి, అన్నము, రొట్టె, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? రైతులు ఎంతో కష్టపడి వాళ్ళ పొలాల్లో పండించినాయి కదా. తర్వాత మనం చాలా వస్తువులు వాడతాం, డైలీ ఎన్నో వస్తువులు వాడుకుంటాం, బట్టలు కానీ, చెప్పులు కానీ, ఇట్లా వివిధ రకాల వస్తువులను వాడుకుంటాం. ఆ వస్తువులన్నీ ఎట్లా వస్తున్నాయి మనకి? ఎంతోమంది ఎంతో కష్టపడి రెడీ చేస్తేనే అవి మన వరకు వస్తున్నాయి. మనం వాటిని డబ్బులు ఇచ్చి కొంటాం అనమాట. మన డబ్బులు ఎలా వస్తాయి మరి? నువ్వు జాబ్ చేస్తున్నావు కదా, నీకు డబ్బులు వస్తున్నాయి కదా. అవునరా, వస్తాయి డబ్బులు. తర్వాత రాముకి ఏమైనా అన్నా, రాము వాళ్ళ పంట పొలాల్లో నడుచుకుంటూ వెళ్తున్నాడు కదా, ఆకలి అని చాలా విపరీతమైన ఆకలితోటి పొలాలను నడుచుకుంటూ వెళ్తున్నాడు. దేవుడు కూడా చూస్తున్నాడని చెప్పాను కదా. అప్పుడు దేవుని కూడా పాపం అనిపించి వీని ఆకలి ఎట్లయినా తీర్చాలి అనుకుని ఒక ప్లాన్ వేస్తాడు అనమాట దేవుడు. ఓకేనా? ఏం ప్లాన్ అంటే, ఇప్పుడు అది ఎండాకాలం కదా, ఆ పంట పొలాల్లో ఆ నేల కొంచెం పగులుగా, పంట పొలాల్లో పగుళ్ళు ఉంటాయి కదా, ఆ పగుళ్ళలో కొన్ని అరటి పండ్లు పెడతాడు అనమాట దేవుడు. అరటి పండ్లు ఉండేటట్లు చేస్తాడు. ఓకేనా? ఈ రాము అదే దారిలో నడుచుకుంటూ వస్తాడు. వచ్చినప్పుడు అతనికి ఈ అరటి పండ్లు కనిపిస్తాయి. రాము దాన్ని తిట్టాడు, అయిపోతుంది. నో అలా కాదు. ఏమైందంటే ఆ అరటి పండ్లను చూసిండి అతను, అదే దారిలో వచ్చి అరటి పండ్లు కనిపిస్తాయి అతనికి. అతను అనుకుంటాడు ఇక తక్కువ, అబ్బా దేవుడిగా నా ఆకలి తీసేసిండు, అరటి పనులు ఇచ్చేసిండు అని చాలా సంతోషిస్తాడు. ఇక తక్కువ అతని దగ్గరికి వెళ్తాడు, అరటి పనుల దగ్గరికి వెళ్ళేసి తీసుకుందామని జిల్లా చేయి పెట్టేస్తాడు. పెట్టగానే ఏమవుతుంది, ఆ పగులు ఉంటాయి కదా, పెద్ద పగులు ఉంటాయి, తక్కువ లోపలికి వెళ్ళిపోతాయి. ఇక అరే ఇంట్లో లోపలికి వెళ్ళాలని చెప్పేసి చెల్లుతో మట్టిలో తీస్తాడు. తీసిలో పట్టుకుందామని ఇంకొంచెం లోపలికి వెళ్తాడు. ఏంది ఇది అనుకోండి, ఇంకా మట్టి చెల్లుతో మట్టి బాగా తీస్తాడు. తీసి ఇట్లా అంటుంటే పట్టుకుందామని మళ్ళీ ఇంకా కొంచెం లోపలికి వెళ్తాయి. ఇట్లానే తీయాలి, ఖచ్చితంగా నేను ఆకలి తీర్చుకోవాల్సిందే, ఇది తినాల్సిందే అని చెప్పేసి అనుకుంటాడు. అనుకుని దేవుడా నాకు ఇది కావాలి అని చెప్పేసి అంటాడు. అని అటు ఇటు చూస్తాడు అనమాట. చూస్తే అతనికి పెద్ద కర్రగా అనిపిస్తుంది, కట్టె. ఓకేనా? ఒక పెద్ద కర్ర తీసుకొని బాగా తవ్వుతాడు. తువ్వి ఒక 15-20 minutes కష్టపడి బాగా కష్టపడి తువ్వితే ఇంత పెద్ద గుంట తీస్తాడు. తీస్తే అప్పుడు అతనికి దొరుకుతాయి అనమాట. అవి తీసుకొని అప్పుడు అవి వచ్చుకొని తినేస్తాడు అనమాట. ఇక ఓకేనా? రాము చాలా కష్టపడ్డాను. మరి ఇప్పుడు చెప్పండి, ఈ కథ మొత్తం విన్నాక మీకు ఏమర్థమైందిరా? కష్టపడిందే దేవుడు కూడా ఏది ఇవ్వడు, కష్టపడితేనే ఇస్తాడు.
అవునా, కష్టపడితేనే ఇస్తాడు దేవుడు. Yes. ఇప్పుడు మీకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేస్తారు? బుక్స్ తీసి చదువుకుంటాం. వెరీ గుడ్. దేవుని మొక్కండి, మొక్కి దానికి కావాల్సింది ఏదో కష్టపడండి, మీ కోరిక దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు.